నా స్థితి ఒక్కొక్కసారి ఆందోళనగా ఉంటుంది, ఒక్కొక్కసారి నిలకడగా ఉంటుంది, ఒక్కోసారి స్తబ్దుగా ఉంటుంది. నా స్థితి నాకే అర్థం కావట్లేదు. దీని మీద మీరు ఏం సూచనిస్తారు నాకు? అలాగే నీ స్థితి నీకు అర్థం కావట్లేదు. ఏ స్థితి అయినా కాదు, ఒకప్పుడు భయం, ఒకప్పుడు ఆందోళన. స్థితి అంటే ఏంటి? ఒక సంఘటన ఉంటే స్థితి అంటారా, ఆలోచన వస్తే స్థితి అంటారా? ఆ స్థితి ఎలా ఉంటుంది? నేను స్థితి ఎలా ఉందో, సంకల్ప స్థితి ఎలా ఉందో, మనసు స్థితి ఎలా ఉందో, దేహ స్థితి ఎలా ఉందో, ప్రకృతి పంచభూతాల దృష్టి స్థితి ఎలా ఉందో, దేవుడు ఉన్నాడు, దేవుడు అనే స్థితులు ఎలాగున్నావు అనే స్థితిలాగా. స్థితి అంటే ఏంటి? ఒక ఆలోచనతో, అనేక ఆలోచనతో కూడిన స్థితిని స్థితి అంటారు. అది గుణాలు కాదు. కోప స్థితి, వాడు అమ్మో చాలా కోపంగా ఉన్నాడు, ఆ స్థితిలో వాడిని చూడలేమురా అంటాడు. వాడు శాంతి ఎప్పుడు వెళ్ళి నవ్వుతూ ఉంటాడు. వాళ్ళకి వెళ్ళి భయపడక్కల, చక్కగా ఆడు నిదానంగా శాంతిగా ఉంటాడు. ఏ స్థితి వాళ్ళలాగా శాంతిగా మనం ఉండగా అంటే స్థితి అనేది సహజం. ఉదాహరణకి నిద్ర స్థితి ఎలా ఉంది? తెలియకుండా ఉంది. తెలియకుండా ఉందని నువ్వు ఎలా చెప్పావు? నిద్రలో చెప్పావు. మెలుకులు చెప్పావు. మెలుకు స్థితి నిద్ర స్థితి ఒకటవుతుందా? అవదు. అప్పుడు నిద్రపోయిన వాడు ఎవరి స్థితిలో? అనుకునేవాడు నేను అనుకుంటూ అమ్మాయి ఇప్పుడు నిద్ర బాగా పట్టింది, 3 రోజులకే పట్టాలి, ఇవాళ బాగా పట్టింది. కొంతమంది విభూతి తీసినాను పట్టింది, కొంతమంది మనకు అది మత్తు బిళ్ళలు వేసుకొని పట్టింది, కొంతమంది మత్తు బిళ్ళలు కూడా పనిచేయాలి. నిద్ర రాదు, మనసు అంతా ఇదిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నా మనస్థితి బాగోలేదు, అన్నిటిగా ఉంది, అసంతృప్తిగా ఉంది, ఈ స్థితి బాగుంది, ఏది చేసినా డెర్తిగా, ఏది చేసినా ఇది. అందరూ అపార్థం. ఈ మనసు ఏమిటో, నా స్థితి ఏమిటో, నా గతి ఏమిటో, అది ఎందుకు వచ్చిందో, ఎలా పోతుందో నాకు తెలియదు. నా బుద్ధి కుదురు కాదు, నా బుద్ధి స్థితి బాగా, నా స్థితి ఖచ్చితంగా ఉంది. నా బుద్ధితో నిశ్చయం చేస్తాను. ఒకటి అనుకున్న తర్వాత సంశయం చేసినా సరే చివరికి నేను మనస్సుతోనే బుద్ధితో కూడి నా స్థితి నిర్ణయం చేసుకునే స్వేచ్ఛ నాకు ఉంది. స్వేచ్ఛ ఎలా ఉంది? నీ స్థితి అంటే నీ భావాలను ఎన్నైనా చేసుకో, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అనేది ఏమైనా చేసుకో. నిర్ణయించేది బుద్ధి. అరే బుద్ధి జ్ఞానం ఉంటే ఇలా ప్రవర్తిస్తావరా? ఇంత కోపం తల్లిదండ్రుల మీద, అది ఇంత శాంతమా? వాళ్ళు అవతల చంపేస్తున్నారే, అప్పటికి నువ్వు నవ్వుతావేంట్రా? శాంతి అయితే ఏమి నేను చంపితే వాడు ఒకటే చావు తప్పదు, వాళ్ళ ప్రకారం రాని అని కూడా ఉండేవాళ్ళు. దేశభక్తులు చూడండి, అలాగే ఆర్మీలో చూడండి, హిమాలయాల్లో చూడండి, కాపలా కాసిన వాళ్ళు చాకు తెగించే కదా. అలాగే వాడు పొలాలు వెళ్తాడు, కట్లబుట్లు ఎన్ని ఉంటాడు, రాత్రులు పొగ వెళ్తాడు. అయ్యో ఎప్పుడు చచ్చిపోతానో భయంతో వెళ్తాడా? భయం ఉంది కానీ చచ్చిపోతానో భయంతో వెళ్ళలేడుగా. ఆ విధంగా భయం కావచ్చు, చచ్చిపోతామని కావచ్చు, కాలు జరిగిపోతే నా గత్యం అవుతుంది, ఏదో ఒకటి ఆ భయపడుతుంటే వాడు ఏమైనా పని చేయగలరా? నిస్సత్వం వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, కదలలేడు, మెదలేడు, చెప్పుకోలేడు. కొంచెం రోగాలు చూడండి, చిన్న జలుబు, ఏది చిన్న సరిగా పడదు, ఘాటు పడదు. అప్పుడు వాడి స్థితి ఏంటి? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటే. కానీ స్థితిగత మతులన్నీ నేనుకు మాత్రమే అండి. నేనుకున్న స్థితే తాను అవగాహనతో, దేహ అవగాహనతో దేహ స్థితి ఏమిటి, మనో అవగాహనతో మనసు స్థితి ఏమిటి, బుద్ధి అవగాహనతో బుద్ధి స్థితి ఏమిటి, నిద్ర అవగాహనతో నిద్ర స్థితి ఎలా ఉన్నది, స్వప్న అవగాహనతో స్వప్నం ఎలా ఉంది, మెలకు అవగాహనతో మెలకు ఎలా ఉంది. ఇవన్నీ అణుమయం. అణువుల స్థితి ఏమిటి? కదలికలు. ఆ కదలికలు నువ్వు ఎలా చూస్తావు? ప్రాణశక్తితో చూస్తావా, సూక్ష్మ శరీరంతో చూస్తావా? అన్నీ వచ్చేస్తాయి. తన కదలికలనే, తన అనుభూతుల్ని, తన శబ్దాలని, తన భావంతో తన కదులుతాడు. కదలికలు లేకుండా స్థితి లేదు. నేనే ఉన్నాను అక్కడ, ఎక్కడున్నాను? నేనే ఉన్నాను, నేను ఉన్నాను. కదిలికుందిగా, ఆ కదిలినప్పుడు గమనం ఉందిగా, ఆ గమనం ఉన్నప్పుడు దాన్ని గమనించి తెలుసుకున్నావు కదా. అంటే ఏంటి? నువ్వు తెలుసుకునేది, గుర్తించేది, మన్నం చేసేది, జ్ఞప్తిగా ఉండేది అంతా కూడా ఎరుక లక్షణమే. ఎరుక లేకపోతే, లేకపోతే ఎరుక స్థితి నీకు సగం. ఎరా
నీకు జ్ఞానస్థితి ఉందా లేదు? జ్ఞానస్థితి ఉండబట్టే చెబుతున్నా. జ్ఞానమే పవిత్రమైంది, జ్ఞానానికి రెండో జ్ఞానం లేదు. ఆ జ్ఞానమే స్వభావం, ఆ జ్ఞాన స్వభావం ఆత్మ. ఆత్మ అంటే ఆత్మజ్ఞానం అన్నారు. దేహ జ్ఞానం అనలా, మనోజ్ఞానం అనలా, బుద్ధి జ్ఞానం అనలా, నిద్ర జ్ఞానం అనలా, స్వప్న జ్ఞానం అనలా. అప్పుడు భావం అవుతుంది. అంటే నేను నాది అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఉన్నాను వేరు వేరు దృష్టిగా చెప్పినప్పుడు స్థితిలో మారుతాయి. నేనున్నాను అనే ఒక శబ్దం ఉంది. ఆ శబ్దం నేనే చేస్తాను స్వయంగా. అంటే స్వయం శబ్దంతో స్వయం కదిలితో నా స్థితి ఉంది. ఇక్కడ రెండు తెలియదుగా. నా స్థితి ఎలా ఉంది? స్వయం శబ్దంతో స్వయం భావంతో. ఇంకెలాగుంది? స్వయం గమనికతో స్వయం గుర్తించేవాడుగా, గమనించేవాడుగా, తెలిసినవాడుగా సుఖ దుఃఖాలతో నా స్థితి ఉంది. ఇంకెలాగుంది? జలుబు చేస్తుంది, ఆ జలుబుతో రోగాలు వస్తాయి. రోగస్థితిలో ఉంటున్నాను, క్షీణిస్తున్నాను, లావుగా ఉంటున్నాను, జీవ రుచి అన్ని అంగాల యొక్క నా కొవ్వు పెరిగిపోయింది. ఈ స్థితులన్నీ చేస్తే వాడికి ఎవరో లావుగా ఆ లావుని ఎలా భరిస్తున్నాడు రా బాబు అంట. ఈ విధంగా ఏంటి? అన్ని స్థితిలే. స్థితి, గతి, మతి. మతి అంటే మనసు, స్థితి అంటే ఉన్నది. వాడు భయపడిపోతున్నాడు, దర్చుకున్నాడు రా చూడరా స్థితి. వాడు ధైర్యం, వాడు ధైర్యం చూస్తున్నాడు, వాడు ధైర్య స్థితిలో ఉన్నాడు. వాడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, 80 ఏళ్ళు ఉన్నాడు, వాడి స్థితి ఆరోగ్యం. జబ్బున్నా సరే ధైర్యంతో అన్ని పనులు చేసుకుంటాడు. లెక్క చేయడు, భయానికి భయపడ్డాడు, భయాన్ని కూడా భయపెట్టి చేస్తాడు, అంత ధైర్యంతో ఉంటాడు అని అవగాహన ప్రతి వారికి మనసు ద్వారానే, బుద్ధి ద్వారానే, ఇంద్రియాల ద్వారానే, జ్ఞాన కర్మ ప్రాణాల ద్వారానే, అణువుల ద్వారానే ప్రాణశక్తి, సంకల్పశక్తి, శబ్దశక్తి అన్నీ కూడా నేను స్థితి. నేను ఉన్నాను. దాని స్థితి ఎలా ఉంది? ఉన్నాను నేను మునిగితాను. దాని స్థితి ఎలా ఉంది? ఎరుకు స్థితి. దాని స్థితి ఎలా ఉంది? గుర్తించే స్థితి, గమనించే స్థితి ఉంది. ఎందుకు ఎలా గమనిస్తుంది? ఆనంద స్థితి గురించి స్థిరంగా కదిలిక లేకుండా చైతన్యంతో, సాక్షి చైతన్యంతో, ఆనందంతో, ఆనంద లక్షణంతో, ఆనంద స్వభావంతో, ఆనంద తత్వంతో ఉన్నది.